వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది DSSB నుంచి రావడం జరిగింది. సో ఈ DSSB అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకు జనవరి 12లో వచ్చింది. కానీ ఈ రోజు ఎందుకు వీడియో ఇస్తున్నామంటే అప్లికేషన్ ప్రక్రియ అనేటువంటిది ఫిబ్రవరి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి 4 days తర్వాత మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అనేటువంటిది ఎండ్ లాస్ట్ డేట్ వచ్చి మనం చూసుకున్నట్లయితే మార్చి 8, 2024 చివరి తేదీ కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంటీఎస్ అన్ని ఉద్యోగాలకు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ గా మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వేరే వేరే డిపార్ట్మెంట్లు ఉన్నాయండి, మీరు గమనించవచ్చు. అన్ని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలే, కాకపోతే ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ విభాగము, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ విభాగము అండ్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగము, ప్రిన్సిపల్ అకౌంట్ ఆఫీసర్ విభాగము, ఇలా వివిధ విభాగాలలో మనకు ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ అన్రిజర్వ్డ్ లో ఎన్ని ఉన్నాయి, ఓబీసీలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ లో ఎన్ని ఉన్నటువంటిది మీరు నోటిఫికేషన్ లో వెళ్ళి క్లియర్ గా చూసుకోండి. టోటల్ గా మనకు ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 567 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో 253 వేకెన్సీస్ మనకు ఓపెన్ గా ఉండడం జరిగింది అనమాట. అండ్ అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళ కూడా వేకెన్సీస్ ఉండడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్ లో. అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 8, ఓకేనా, 2024 మార్చి 8, 2024 అనేటువంటి చివరి తేదీ అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి. సో ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి అని కూడా క్లియర్ గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక్కసారి మనము శాలరీ గురించి మాట్లాడుకుందాము. శాలరీ చూసినట్లయితే ఇవి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టుల కిందకి వస్తాయి కాబట్టి మనకు పే లెవెల్ 1 ఉంటుంది. పే లెవెల్ 1 అంటే మనకు 18,000 నుంచి ప్రారంభం అవుతుంది శాలరీ. దాంతో పాటు అలవెన్సెస్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఏజ్ గురించి మనం ఒకసారి క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ మీకు ఒకసారి క్వాలిఫికేషన్ చూపిస్తాను. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పేసి అడగడం జరిగింది. 10th క్లాస్ పాస్ అవుతుంటే మనకు సరిపోతుంది అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏజ్ విషయాలు మాట్లాడినట్లయితే ఇక్కడ వేరే వేరే డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదండి, దీంట్లో 2 కేటగిరీస్ చేశారు. కొన్ని డిపార్ట్మెంట్ లో అయితేనేమో 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉంది. కొన్ని డిపార్ట్మెంట్ లో అయితే 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండడం జరిగింది. సో 18 నుంచి 20 సంవత్సరాల లోపు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఒకవేళ ఓబీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళు అయితే వాళ్ళకి ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఉంటుంది కదా, దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ చెప్పారు చూడండి. ఈ పోస్ట్ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ఇవి మనకు దేంట్లో ఉన్నాయి, డిపార్ట్మెంటల్ ఆఫ్ ఉమెన్ అండ్ డెవలప్మెంట్ లో ఉన్నాయి. మొత్తం వేకెన్సీస్ వచ్చి 194 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ లో 87, ఓబీసీలో 64, ఎస్సీలో 4, ఎస్టీలో 16, ఈడబ్ల్యూఎస్లో 23 ఖాళీలు ఉండడం జరిగింది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే 18 నుంచి 27 ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అదే కొన్ని పోస్టులకు మనం వేరే పోస్టులకు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 18 నుంచి 27 ఉన్న పోస్టులే చాలా ఉన్నాయి. కాకపోతే కొన్ని డిపార్ట్మెంట్లో 1-2 డిపార్ట్మెంట్ మాత్రము మనకు 18 నుంచి 25 ఇచ్చారు. అక్కడ అప్లై చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు అయితే అప్లై చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు. అదే మనం ఇక్కడ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డులో గమనించుకున్నట్లయితే 18 నుంచి 25 ఇచ్చారు. కాకపోతే ఎవరైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకైతే రిలాక్సేషన్ ఉంటుంది. టేబుల్ 8 ప్రకారం అయితే చెప్పడం జరిగింది అనమాట. దాని గురించి కూడా మనం రిలాక్సేషన్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడదాం. ఇలా మొత్తం మనకు 16 డిపార్ట్మెంట్ల గురించి అంటే దాదాపు 15 డిపార్ట్మెంట్ల గురించి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా చూడండి అన్నిటికీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ కేటగిరీ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళలో కేటగిరీస్ ఉన్నాయండి, ఏబిసిడి అని. సో ఇక్కడ ఏబిసిడి అంటే కేటగిరీ ఏలో బ్లైండ్నెస్ వాళ్ళు, లో విజన్ వాళ్ళు వస్తారు. కేటగిరీ బిలో డెఫ్ హియరింగ్ వాళ్ళు వస్తారు. సిలో లోకోమోటివ్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు, లిప్రసీ ఉన్న వాళ్ళు, అదేవిధంగా డాటిజం, యాసిడ్ అటాక్ విక్టమ్స్, అదేవిధంగా మాస్కులర్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళు వస్తారు అనమాట. కేటగిరీ డిలో ఆటిజం, ఐడి అంటే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు, ఎస్ఎల్డి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు, మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు డీలో వస్తారు. ఈ అంటే మల్టిపుల్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళు రావడం జరుగుతుంది అయితే చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అదొకసారి మీరు చూసుకోండి. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ లో అప్లై చేయాలని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఢిల్లీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి అప్లై చేయొచ్చు. అప్లై అనేటువంటిది మనకు ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 8, 2024 వరకు కూడా ఆన్లైన్ లో జరగడం జరుగుతుంది అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ క్లియర్ గా అవన్నీ వివరాలు మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వస్తే 100 రూపాయల ఫీజు అనేటువంటిది ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ కానీ పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా ఎలాంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ గమనించుకున్నట్లయితే ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేటువంటిది 2 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. టైం అనేటువంటిది 200 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో జనరల్ అవేర్నెస్ 40 మార్కులు అండ్ అదేవిధంగా ఇక్కడ జనరల్ రీజనింగ్ 40 మార్కులు, అర్థమెటిక్ 40 మార్కులు, హిందీ లాంగ్వేజ్ కి సంబంధించిన 40 మార్కులు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ కి సంబంధించిన 40 మార్కులు అయితే ఉంటుందని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది మీరు ఈ విషయాన్ని అయితే గమనించుకోండి. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది అప్లై చేసేటప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా నెక్స్ట్ అంశాలు ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఎంత అని కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆ విషయాలు కూడా మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే
మిగతా అంశాల్లో చూసుకున్నట్లయితే రిజర్వేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు జాబ్ సెలెక్ట్ అయ్యారో దీనికి సంబంధించినటువంటి ఓబీసీ సర్టిఫికేట్స్ అన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. అప్పుడైతే మీకు రిజర్వేషన్ అనేటువంటిది యాక్సెప్టబుల్ అని చెప్పారు. మనం రిలాక్సేషన్ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 18 నుంచి 27 సంవత్సరాల ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు అనుకోండి, మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి. అట్లా అనుకున్నట్లయితే 27+5 అంటే 32 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే. ఒకవేళ ఓబీసీ వాళ్ళు అయితేనేమో మనకు 27+3 అంటే 30 సంవత్సరాల లోపున ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పర్సన్ విత్ డిసబిలిటీ అంటే 27+10 అంటే 37 సంవత్సరాల లోపున పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుందని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్, ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో అప్లై చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో ఒకసారి జాగ్రత్తగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోండి అని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎలాంటి క్యాలిక్యులేటర్ కానీ ఇవన్నీ కూడా మేము ఎగ్జామ్ సెంటర్ లోకి అలో చేయమని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు, ఎందుకు ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఇచ్చారు అనేటువంటి అంశాన్ని కూడా ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఫోటో సైజెస్ గురించి కూడా క్లియర్ గా ఇచ్చారు. ఒకసారి ఫోటో సైజెస్ మనం క్లియర్ గా చూసుకోమని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మనకున్నటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది. అండ్ అదేవిధంగా చాలా మంది అడుగుతున్నారు ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాల గురించి. సో చెప్పాను కదండి, ఇది 200 మార్కులకు ఉండేటువంటి ఎగ్జామ్ అండి. సో ఇది ఎగ్జామ్ అనేటువంటిది మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉండే అవకాశాలు ఉన్నాయి ఎగ్జామ్ అయితే. ఆ విషయాన్ని అయితే చూడండి, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్ గురించి ఇక్కడ ఎక్కడ కూడా మనం మాట్లాడలేదు. ఒకసారి మీరు చూసినట్లయితే ఒకసారి చూస్తే ఎగ్జామ్ సిటీ గురించి మనం మాట్లాడితే ఎగ్జామ్ సిటీ గురించి మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. మాక్సిమం ఢిల్లీలో ఉండే అవకాశం అయితే ఉంది ఎగ్జామ్ అనేటువంటిది. ఆ విషయాన్ని అయితే మీరు గమనించుకోండి. ఓకేనా, సో ఇక్కడైతే మనకు ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి లేదు. ఒకవేళ మీకు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు అయితే తెలుస్తుంది. ఇక్కడ 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, అది కూడా మీరు ఇక్కడ గమనించుకోండి. సో ఇది ప్రెసెంట్ ఉన్నటువంటి అప్డేట్ గురించి ఉన్నటువంటి న్యూస్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏదైనా 10th క్లాస్ జాబ్స్ కానీ ఇంటర్ జాబ్స్ కానీ మనకు దగ్గరలో ఉండి మనకు రాయడానికి అవకాశం ఉన్నటువంటి జాబ్స్ అప్డేట్స్ అన్ని కూడా మనం టెలిగ్రామ్ లో అండ్ అదేవిధంగా గ్రూప్లలో పోస్ట్ చేస్తాం, అక్కడ చూడండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. ఎగ్జామ్ అనేటువంటి చాలా మంది అడుగుతున్నారు, హిందీ ఇంగ్లీష్ లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, హిందీ ఇంగ్లీష్ లో మాత్రమే ఎగ్జామ్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఓకేనా, అది కూడా గుర్తుంచుకోండి, హిందీ ఇంగ్లీష్ లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, సో ఇది ఈ వీడియోలో. బై.